మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. సార్, సంధ్యా థియేటర్ కేసులో పుష్పకి బిగ్ ట్విస్ట్ ఉంది, బిగ్ ట్విస్ట్ నెలకొంది అని చెప్పేసి మేము వింటున్నాం. ఏంటా బిగ్ ట్విస్ట్? వాస్తవంగా ఈ పుష్ప ప్రీమియర్ షో బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగింది ఏదైతే సంఘటన ఉందో, ఆ రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటకి ఏదైతే చనిపోయిందో దానికి సంబంధించి మొన్న చిక్కడపల్లి పోలీసులు ఏం చేశారంటే ఆ థియేటర్ యజమానిని అండ్ మేనేజర్ని, ఆ బాల్కనీ ఇన్ఛార్జిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇప్పుడు థియేటర్ యజమానం ఏం చేసిందో హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఏమిటని? ఆ రోజు థియేటరు మా ఆధీనంలో లేదు, అది డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలో ఉంది. ఎవరు ఆ డిస్ట్రిబ్యూటర్ అంటే గనక మైత్రి మూవీస్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన వాళ్ళ ఆధీనంలో థియేటర్ ఉంది. కాబట్టి మేము బాధ్యులం కాదు దానికి, కాబట్టి మా మీద పెట్టిన కేసును కొట్టేయండి అని చెప్పేసి సంధ్యా థియేటర్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ వేసింది. వాస్తవంగా ఆ రోజు మైత్రి మూవీస్ కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ వాళ్లే ఆ థియేటర్ ను రన్ చేస్తున్నారు, వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఓకే. కానీ ఆ రోజు సంధ్యా థియేటర్ వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పేసి కూడా ఒక లెటర్ కూడా ఇచ్చారు. పోలీసు వాళ్ళు పంపించారు. వాస్తవంగా అవన్నీ తీసుకోవాల్సింది జాగ్రత్తలు ఎవరంటే ఎవరైతే ఆ థియేటర్ను ఆధీనము తీసుకున్నారో ఆ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఇట్లా కొత్త సినిమా రిలీజ్ అవుతుందండి, ఎక్కువ హెవీ క్రౌడ్ వస్తుంది, మీరు ఫోర్స్ను పంపించి తొక్కిసలాట జరగకుండా సాఫీగా జరగాలని వీళ్ళు లెటర్ ఇవ్వాలి. కానీ సంధ్యా థియేటర్ వాళ్ళే ఇచ్చారు. ఇట్లా మా థియేటర్లో ఈ విధంగా సినిమా రిలీజ్ అవుతుందండి, ఇట్లా మీకు ప్రొటెక్షన్ ఇచ్చారు. పోలీసుల వరకు వాళ్ళ బాధ్యతకి ఇచ్చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే రేవతి భర్త ఇచ్చిన కంప్లైంట్లో ఏమనిచ్చాడు? సినీ హీరో అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది వల్ల ఈ సంఘటన జరిగింది అని చెప్పాడే తప్పక వీళ్ళ థియేటర్ వాళ్ళ వల్ల జరిగింది అనేది చెప్పలా అతను. కాబట్టి మా కేసు కొట్టేయండి అంటున్నారు. అప్పుడు ఆ కేసు కొట్టేస్తే అప్పుడు ఎవరు చేసినట్టు ఆ తప్పు? మైత్రి మూవీస్ అండ్ ఆ సినిమా హీరో అల్లు అర్జున్, వీళ్ళిద్దరి మీద కేసులు పెట్టి రిమాండ్కి తరలించాలి. కానీ పోలీసులు ఏమిటో అల్లు అర్జున్ ఎందుకు తప్పిస్తున్నారో అర్థం కావటం లేదు, దానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్థం కావటం లేదు. అనవసరంగా వాళ్ళకి సంబంధం లేకపోయినా థియేటర్ యజమానిని బాధ్యులు చేసి బలి చేస్తున్నారు. ఈరోజు థియేటర్ యాజమాన్యమే ముందుకు వచ్చింది. అసలు ఆ రోజు మా కంట్రోల్లో లేదురా భయ్, అది మైత్రి మూవీస్ వాళ్ళది, అల్లు అర్జున్ ఆడికి వచ్చింది, దానికంతా కారణము అల్లు అర్జును, మా తొక్కిసలాటకు వాటికంతా కారణము, దానికంతా రెస్పాన్సిబిలిటీ మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోవాలా, మాకేం సంబంధం అంటున్నారు. కాబట్టి తక్షణము ఇమ్మీడియట్గా పోలీసులు అల్లు అర్జున్కి నోటీసులు ఇవ్వాలా, పిలిపించాలా, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ నోటీసులు ఇవ్వాలా, పిలిపించాలా, విచారణ జరిపించేసి ఇక్కడ మిస్టేక్ ఏముంది, రేవతి భర్త ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలా. కానీ అల్లు అర్జున్ ఎందుకో అరెస్ట్ చేయడానికి ఏదో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయో, అంటే ఆర్థికంగా బలమైన వాళ్ళు మైత్రి మూవీస్ వాళ్ళు, పెద్ద లాబింగ్ జరుగుతుంది, ఏమి రాజకీయంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఒత్తిళ్లు ఉంటాయి, వాళ్ళని రక్షించేందుకు ఏదో ప్రయత్నం జరుగుతుందని, పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుందని, పుష్పను కూడా అరెస్ట్ చేసేదానికి కాకుండా అతను రక్షించేదానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడే జనాలలో అందరిలో డిస్కషన్. అంటే డబ్బు అధికారము ఎంత సన్నిహితంగా ఉంటాయో ఈ విషయంతో తేటతెల్లం అవుతుంది మనకు. అంటే డబ్బు పలుకుబడి ఉన్నాయి అన్న రీజన్ తోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేయట్లేదు. అవును, ఇప్పుడు అల్లు అర్జున్ డబ్బులు ఉన్నోళ్లే, మైత్రి మూవీస్ డబ్బులు ఉన్నోళ్లే, పొలిటికల్ లింక్స్ ఉన్నోళ్లే, పొలిటికల్ పరిచయాలు ఉన్నోళ్లే, కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ తప్పించుకుంటున్నారు. ఒక మహిళ చచ్చిపోయినా కూడా
ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుందో ఇంకా ప్రభుత్వానికి వాళ్ళ విచక్షణకు మనం వదిలేయాలి తప్పితే ఇప్పుడు ఇదే చెప్తున్నా. నిన్న ఒక సంఘటన జరిగింది, మోహన్ బాబు గారి ఇంటి దగ్గర ఒక సంఘటన జరిగింది, మనోజ్కు వాళ్ళకు గొడవ జరిగింది. ఇమ్మీడియట్ గా పోలీసులు స్పందించి నోటీసులు ఇచ్చి ఈ రోజు రమ్మన్నారు కదా, నోటీసులు ఇచ్చారు కదా. అదే నోటీసులు పుష్పకి ఎందుకు ఇవ్వరు, మైత్రి మూవీస్ కి ఎందుకు ఇవ్వరు? అంటే మోహన్ బాబుకు మంచు కుటుంబానికి ఒక న్యాయం, అల్లు కుటుంబానికి ఒక న్యాయమా? అంటే ఒక విలేకరు గాయపడ్డాడు, అలానే గన్స్ తో బెదిరించారన్న కామెంట్ ఉంది కాబట్టి లైసెన్స్ ఏదైనా అండి సంఘటన జరిగింది, అదే విషయం కనుక్కోవడానికి పిలిపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అవును, అదే పుష్ప ఆ విషయంలో థియేటర్లో ఆ అమ్మాయి మహిళ చనిపోయినప్పుడు అదే విధంగా పుష్పను మైత్రి థియేటర్స్ ను వీళ్ళని ఎందుకు పిలిపించడం లేదు? మీరు పిలిపించాలి కదా. ఆగ వేగాల మీద మీరు మంచు ఫ్యామిలీకి నోటీసులు ఇచ్చినప్పుడు అల్లు ఫ్యామిలీకి ఎందుకు ఇవ్వరు? అది కదా ప్రశ్న. ప్రజల్లో అదే ప్రశ్న, ఎందుకు ఇవ్వరు? ఏమిటి అల్లు ఫ్యామిలీ అంటే ఏమిటి? అదేమన్నా ప్రత్యేకమైన కుటుంబమా? ఎందుకు పుష్పను రక్షిస్తున్నారు మీరు? ఎందుకు తపన మీకు పుష్పను రక్షించేందుకు? ఎందుకు పోలీసులు అంత తపన పడుతున్నారు? ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అంత తపన పడుతోంది? దీనికి సమాధానము ప్రభుత్వం చెప్పాలా, హోమ్ మినిస్టర్ చెప్పాలా. మీరు మంచు ఫ్యామిలీలో జరిగిన సంఘటనకు అంతగా హడావుడి చేసేసి నోటీసులు ఇచ్చి రమ్మంటున్నారే, ఇక్కడ ఏమైంది? చట్టం న్యాయం అందరికి ఒకటే కదా, అందరికి ఒకే విధంగా స్పందించాలి కదా. ఎందుకు స్పందించడం లేదు? ఈ చర్చ ఇప్పుడు పబ్లిక్ లో జరుగుతుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము తను పక్షపాతం ఉండదు, మా దగ్గర లా అండ్ ఆర్డర్లో ఏది కూడా కఠినంగా ఉంటామన్నప్పుడు ఇమ్మీడియట్ గా కమిషనర్ గారు పుష్పాన్ని పిలిపించాలి, మైత్రి మూవీస్ వాళ్ళని పిలిపించాలి, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. అది ఎంక్వైరీ చేయకుండా మీరు వాళ్ళకు ఒక న్యాయము, అల్లు ఫ్యామిలీకి ఒక న్యాయం అంటే తప్పు కదా. ప్రజలు గమనిస్తున్నారు. ఓకే, రైట్. అయితే లలిత్ గారు, మీరు వేసిన ప్రశ్న నిజంగా ఆలోచించాల్సింది. ఎందుకంటే గాయపడితేనే నోటీసులు ఇచ్చి పిలిపించారు, ఇక్కడ చనిపోతే ఎందుకు పిలిపించలేదు అని. దీనికి నిజంగా మీరు అన్నట్టు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సంధ్య థియేటర్ యాజమాన్యము మా కంట్రోల్లో లేదు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అన్ని డిస్ట్రిబ్యూటర్ కంట్రోల్లో ఉన్నాయి. ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరు? మైత్రి మూవీస్. అక్కడికి వచ్చింది ఎవరు? ఆ సినిమా హీరో. మైత్రి మూవీస్ లో పనిచేసిన హీరో వచ్చాడు అంటే ఆ సంఘటనకు, ఆ వ్యవహారానికి కారణం ఎవరు? మైత్రి మూవీస్ అండ్ అల్లు అర్జున్. థియేటర్ ఎవరి కంట్రోల్లో ఉంది? మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ కంట్రోల్లో ఉంది. ఇక్కడ యజమానులు కాదు బాధ్యులు. యజమాని లీజుకి ఇచ్చాడు, నీకు ఆ రోజుకి రెంట్కి ఇచ్చాడు. ఆ ప్రెమిసెస్ లో ఏం జరిగినా కూడా ఆ రెంట్కు తీసుకున్న వ్యక్తి, దానికి కారణమైన వ్యక్తే కారణం అవుతారు తప్పితే ఓనర్ కారణం కాదు కదా. కాబట్టి ఇప్పుడు కోర్టు ఏం తీర్పిస్తుంది చూడాలా. వాళ్ళ కేసును గనక కొట్టేస్తే వాళ్ళు కూడా సంధ్యా థియేటర్ వాళ్ళు బలంగా వాదిస్తారు. ఎందుకంటే తప్పు చేయనప్పుడు శిక్ష ఎందుకు అనుభవించాలి? మీరు జనాన్ని కార్లలో ర్యాలీ చేసుకొని వచ్చి ఆ థియేటర్లో చచ్చిపోతే దానికి శిక్ష సంధ్యా థియేటర్ యజమాని ఎందుకు? సంధ్యా థియేటర్ యజమాని ఎందుకు ఆ శిక్ష అనుభవించాలి? మీరెట్లా తప్పించుకుంటారు? వాళ్ళని నిరికించేసి మీరు తప్పించుకుంటారా? వాళ్ళు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్. ఇప్పుడు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ గట్టిగా చేసుకుంటే కోర్టులో అది కనుక కేసు కొట్టేస్తే ఇమ్మీడియట్ గా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలా, లేదా ఇప్పటికే నోటీసులు ఇస్తామన్నారు, ఇంతవరకు నోటీసులు ఇవ్వలే. నిన్న సాయంత్రం మోహన్ బాబు ఇంటి దగ్గర సంఘటన జరిగితే నోటీసులు ఇచ్చారు ఇదే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. కానీ పుష్పకి ఇచ్చేదానికి ఎందుకో భయపడుతుంది. పుష్ప అంటే భయపడుతుందేమో తెలంగాణ ప్రభుత్వం, పుష్పను చూసి భయపడుతుందేమో తెలంగాణ ప్రభుత్వం అని అనిపిస్తుంది మనకి. అదే వైల్డ్ ఫైర్ అని భయపడుతుందేమో రేవంత్ రెడ్డి గవర్నమెంట్. పుష్ప అంటే ఫైర్, వైల్డ్ ఫైర్ అని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమన్నా భయపడుతుందేమో అని జనం అనుకుంటున్నారు. సార్ నాకు చిన్న డౌట్ సార్, అంటే పుష్పకి రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటారా? అదే సినిమాలో ఏదో సీఎం ను మార్చే సీన్ ఉందంట కదా. అవును, తెలుసా? చూసారా మీరు? చూసాను. ఫోటో ఇవ్వలేదని చెప్పి సీఎం నే మార్చేశారు. అదే భార్యకి నేను సీఎం ను కలవడానికి వెళ్తున్నాను శ్రీవల్లి అంటే భార్య ఏమంటుందంటే, నువ్వు సీఎం కలిసేటప్పుడు ఒక ఫోటో తీయించుకొని రా, కలిసిన తర్వాత ఆ ఫోటోని నేను ఇంట్లో ఉంచుకుంటాను అంటుంది అమ్మాయి. అన్న తర్వాత సీఎం ఏమంటాడంటే, నువ్వు స్మగ్లర్, నీతో ఫోటో దిగితే నా పరుగు పోతుంది అని చెప్పేసి అంటాడు. అయిపోయింది అక్కడ.
తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత పుష్ప ఏం చేస్తాడంటే తన పవర్ను ఉపయోగించి ఒక స్మగ్లర్ పుష్ప ఉమ్, తన పవర్ను ఉపయోగించి ఆ సీఎంని మార్చేస్తాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఉమ్, తెలంగాణలో పుష్ప మీద అల్లు అర్జున్ మీద ఉమ్, యాక్షన్ తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఉమ్, ఈ పుష్ప అంటే అల్లు అర్జున్ ఉమ్, ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్, సీఎంగా సీట్లో నుంచి మార్చేస్తాడేమో అని రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నట్లుగా మనం భావించాలి. ఎందుకంటారు? ఎందుకంటే పుష్ప 1లో అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చింది. ఉమ్, జాతీయ అవార్డుతో ఇతనికి దేశవ్యాప్తంగా ఢిల్లీలోనూ మంచి ఐడెంటిటీ ఏర్పడింది. ఆ, ఆ ఐడెంటిటీతో తను లాబియింగ్ చేసి కాంగ్రెస్ అధిష్టానంతో ఏమన్నా మాట్లాడి ఆ, తెలంగాణలో నా మీద యాక్షన్ తీసుకుంటే నా పరిస్థితి ఏంటి? తెలంగాణలో ఆ, నా మీద యాక్షన్ తీసుకొని నాకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తే ఉమ్, తెలంగాణ సీఎంని మార్చేస్తాడేమో, ఉమ్, మార్చేయవచ్చు ఉమ్, అనే వీళ్ళు భావించి ఉండొచ్చు. ఓకే. రేవంత్ రెడ్డిని తెలంగాణలో సీఎం సీట్ నుంచి మార్చేస్తాడేమో పుష్ప అల్లు అర్జున్ అని భయపడి పుష్పకి అరెస్ట్ చేయకుండా నోటీసులు ఇవ్వకుండా సంధ్యా థియేటర్లో జరిగిన ఏదైతే మహిళ మృతిని కేసు నుంచి ఉమ్, తప్పిస్తున్నాడేమో అనే భావన ఉమ్. తెలంగాణ ప్రజల్లో కలుగుతా ఉంది. ఓకే, చూద్దాం అసలు ఈ ప్రశ్నలకి గవర్నమెంట్ ఎలా సమాధానం చెప్పుద్ది, న్యాయం అందరికి ఒకేలా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు వచ్చే తీర్పు బట్టి తెలిసిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ప్రియాంక.